సింపుల్ ఎనర్జీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు రివీల్ చేశారు. ఆర్మర్డ్ ఫోర్సెస్ కోసం ఏథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కార్లు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కొరడ్. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ పేరుని అయితే రివీల్ చేశారన్నమాట. దీని పేరు సింపుల్ వేవ్ గా అయితే ప్రకటించారు. సెప్టెంబర్ 2వ తారీఖున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని అఫీషియల్ గా భారతదేశ మార్కెట్ లో అయితే తీసుకురాబోతున్నారు. ఈ స్కూటర్ డిజైన్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఫ్యామిలీ స్కూటర్ డిజైన్ స్కూటర్ అయితే డిజైన్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. లార్జ్ సీటింగ్ తో ఫ్రంట్ సైడ్ మనకి ఎక్కువ ఫుట్ బోర్డ్ స్పేసింగ్ తో, అలానే ఫ్రంట్ సైడ్ డిస్క్ బ్రేక్ తో పాటుగా ఎల్ఈడి లైటింగ్, అలానే టీఎఫ్టీ డిస్ప్లే తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన అఫీషియల్ టెక్నికల్ స్పెక్స్ కానివ్వండి, ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. సెప్టెంబర్ 2వ తారీఖునే కంప్లీట్ డీటెయిల్స్ అనేది రివీల్ చేయబోతున్నారు అన్నమాట. నెక్స్ట్ అయితే BYD కంపెనీ వాళ్ళు తమ సీలియాన్ 7 ఎలక్ట్రిక్ కార్ లో కొత్త వేరియంట్ డైనమిక్ అయితే అఫీషియల్ గా మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో ఒక్కసారి చార్జ్ పెడితే 520 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారన్నమాట. ఈ కార్ లో 71.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. ప్రైస్ వచ్చేసరికి 41.9 లక్షల రూపాయల ప్రైస్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని 7.3 సెకండ్లోనే రీచ్ అవ్వగలుగుతుంది చెప్తున్నారన్నమాట. సో దాంతో పాటుగా మీకు ఎలక్ట్రిక్ కార్ లో పానోరామిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ కూడా కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ తో పాటుగా 7 కిలోవాట్ చార్జర్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. దీంతో పాటుగా 10 సంవత్సరాల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అయితే ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. బ్యాటరీ మీద 10 సంవత్సరాల పాటు వారంటీ కూడా ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ మహేంద్ర కంపెనీ వాళ్ళు తమ XEV 9S ఎలక్ట్రిక్ కార్ ని 6 సీట్స్ తో ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తూ భారతదేశ మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 25.15 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఎలక్ట్రిక్ కార్ లో మల్టిపుల్ వేరియంట్స్ కూడా అయితే ఇస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ వచ్చేసరికి 30.15 లక్షల రూపాయల వరకు కూడా ఈ కార్ అయితే భారతదేశ మార్కెట్ లో అయితే అందుబాటులోకి అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. మొదటి చూసుకున్నట్లయితే 70 కిలోవాట్ అవర్లు, దీంతో మీకు 600 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తారు. రెండో చూసుకున్నట్లయితే 79 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఒకసారి చార్జ్ పెడితే 679 కిలోమీటర్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేశారు. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆర్మర్డ్ ఫోర్సెస్ ద్వారా క్యాంటీన్ స్టోర్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్మబోతున్నారు. అంటే ఆర్మర్డ్ ఫోర్సెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ స్టోర్స్ నుంచి కూడా ఈతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇలా ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ సెగ్మెంట్ లో ఆర్మర్డ్ ఫోర్సెస్ కి స్టోర్ ద్వారా అమ్ముతున్న మొట్టమొదటి కంపెనీకి ఏథర్ ఎనర్జీ కంపెనీలు అయితే అలాగా రూపొందించినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో, ఎవరైతే ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేస్తారో ఆ కంపెనీ సంబంధించిన కొన్ని స్పెషల్ డిస్కౌంట్స్ కూడా కస్టమర్స్ కి అయితే లభిస్తాయి అనమాట. ఆర్మర్డ్ ఫోర్సెస్ వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్స్ కానివ్వండి, GST బెనిఫిట్స్ కూడా లభిస్తాయి అనమాట. నెక్స్ట్ అయితే లెడ్ యాసిడ్ బ్యాటరీ ప్యాక్స్ లో ఫేమస్ అయిన ఎక్సైడ్ సంబంధించిన కంపెనీ వాళ్ళు ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ కింద ఇప్పటికే ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ మీద భారీగా పెట్టుబడులు పెట్టారు. సుమారుగా 4,900 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మరొక 200 కోట్ల రూపాయల వరకు పెట్టుబడి అయితే పెట్టారు అనమాట. సో బెంగళూరులో వీళ్ళ యొక్క లిథియం సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ఫ్యాక్టరీ కోసం అయితే ఈ డబ్బులను అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. ఇప్పటికే వీళ్ళకి 6 గిగావాట్ అవర్ కెపాసిటీ అయితే ఉంది. దాన్ని 12 గిగావాట్ అవర్ల కెపాసిటీకి పెంచుకోవడానికి అయితే ఎక్సైడ్ కంపెనీ వాళ్ళు ఈ భారీ పెట్టుబడులు అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ అయితే మహేంద్ర లాస్ట్ మైల్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త రికార్డ్ అయితే నమోదు చేశారన్నమాట. వీళ్ళ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో 4 లక్షల అమ్మకాలు అమ్మిన, అంటే ఇప్పటి వరకు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 లక్షల అమ్మకాలు చేసి ఇలా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఇండియాలోనే మొట్టమొదటిసారిగా 4 లక్షల సేల్ కి రీచ్ అయిన మొట్టమొదటి కంపెనీగా మహేంద్ర కంపెనీ అయితే రికార్డ్ నమోదు చేసినట్టు చెప్తున్నారన్నమాట. వీళ్ళ వెహికల్స్ ద్వారా 1.85 లక్షల టన్నుల CO2 ఎమిషన్స్ అనేది తగ్గడం జరిగింది. దీంతో పాటుగా వెహికల్స్ అన్ని కలిపి 9 బిలియన్ కిలోమీటర్స్ పైగా ప్రయాణించినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలానే గత 4 సంవత్సరాలుగా వీళ్ళు ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మొదటి స్థానంలో అయితే కొనసాగుతున్నారు. నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు కేరళలోని వాళ్ళ షోరూమ్ లో ఒక రికార్డ్ నమోదు చేసినట్టుగా చెప్తున్నారు. ఒకే షోరూమ్ లో కియా సైరస్ EV ఎలక్ట్రిక్ కార్ ని 150 డెలివరీస్ ఇచ్చి ఇండియాలోనే ఒక సరికొత్త రికార్డ్ నమోదు చేసినట్టుగా అయితే కియా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో కియా సైరస్ EV ఎలక్ట్రిక్ కార్ లో 443 కిలోమీటర్ ఇచ్చే వేరియంట్, అలానే 526 కిలోమీటర్ ఇచ్చే 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ అయితే తాజాగా కాగ్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే, ఫేమ్ 2 స్కీమ్ లో కొన్ని అవకతవకలు జరిగినాయి. కొన్ని కంపెనీస్ లోకలైజేషన్ లో కొన్ని రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా అయితే లోకలైజేషన్ టర్మ్స్ పాటించకుండా 467 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ పొందినాయి. ఒక 5 కంపెనీస్ అయితే పొందినట్టుగా అయితే
కాగ్ రిపోర్ట్ అయితే చెప్పింది అనమాట. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ 467 కోట్ల రూపాయల ఇలా వైలేషన్స్ గుర్తించిన తర్వాత ఫైన్ అయితే వేయడం జరిగింది అనమాట. నథింగ్ బట్ ఆ అమౌంట్ ని తిరిగి ఇచ్చేయాలని చెప్పి కంపెనీస్ అయితే ఇచ్చారు. 2 కంపెనీస్ మాత్రం ఇప్పటికే 190 కోట్ల రూపాయల వరకు రిఫండ్ అయితే ఇచ్చినట్టుగా ఫేమ్ టు అథారిటీ వాళ్ళు అయితే పార్లమెంట్ కి తెలియజేశారు. నెక్స్ట్ ఓలో కంపెనీ వాళ్ళు EX90 మరియు ES90 అనే ఒక 2 లగ్జరీ ఎలక్ట్రిక్ కార్స్ ని అక్టోబర్ 12వ తారీఖున భారతదేశ మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. EX90 వేరియంట్ వచ్చేసరికి 600 కిలోమీటర్ల వరకు రేంజ్, ES90 వచ్చేసరికి 700 కిలోమీటర్ రేంజ్ అయితే ఇవ్వబోతున్నారు. అలానే ఇది 800 వోల్ట్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ చేసిన ఎలక్ట్రిక్ కార్ కావడం వల్ల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎలక్ట్రిక్ కార్లు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. 350 కిలోవాట్ల ఛార్జర్ తో కూడా ఈ కార్స్ అయితే ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 22 నిమిషాల్లోనే 350 కిలోవాట్ల ఛార్జర్ తో 10 నుంచి 80% ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఒమేగా సీకి మొబిలిటీ కంపెనీ వాళ్ళు తమ బ్యాటరీలో ఇంటెలిజెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేయడం కోసం ఎలక్ట్రా ఏ అనే ఒక కంపెనీ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాటరీ సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, అలానే స్టేట్ ఆఫ్ హెల్త్ ని 24/7 ఆ ఇన్ఫర్మేషన్ ని మానిటర్ చేయడం కోసం ఒక ఏ ఇంటిగ్రేషన్ అనేది బ్యాటరీతో అయితే అమర్చబోతున్నారు అనమాట. సో దీనివల్ల ఎవరైతే వెహికల్స్ తీసుకున్న కస్టమర్స్ కానివ్వండి, లేకపోతే B2B వేలో ఒమేగా సీకి కంపెనీలు అయితే వెహికల్స్ ఇస్తారో దాన్ని ట్రాక్ చేయడం అనేది సులభం అవుతుంది అనేది చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఎక్సికామ్ కంపెనీ వాళ్ళు భారతదేశం మొట్టమొదటి లిక్విడ్ కూల్డ్ ఏసీ మరియు DC చార్జర్ సంబంధించిన మాడ్యూల్స్ అయితే తయారు చేశారు అనమాట. సో ఈ లిక్విడ్ కూల్డ్ ఏసీ మరియు DC చార్జర్ మాడ్యూల్స్ పెట్టడం వల్ల ఏంటంటే చార్జర్స్ ఏదైతే ఉంటాయో వాటి యొక్క లైఫ్ టైం అయితే పెరుగుతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు అనమాట. మొదటిగా వీళ్ళ పోర్ట్ఫోలియో సంబంధించిన చార్జర్స్ కి అయితే ఈ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇనీషియల్ గా అమెరికా మరియు యూరోప్ కాంటినెంట్స్ కి అయితే ఈ చార్జర్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తామని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే తాజాగా ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే మంగళూరులోని ఈవీ కస్టమర్లు చార్జర్స్ కోసం నానా తెప్పలు పడుతున్నట్టుగా అయితే రిపోర్ట్ చెప్తుంది అనమాట. సో వాస్తవానికి మంగళూరు ప్రాంతంలో ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయంట. బట్ వర్కింగ్ అయ్యే ఛార్జింగ్ స్టేషన్స్ చాలా తక్కువ ఉన్నట్టుగా అయితే అక్కడ కస్టమర్స్ అయితే ఇబ్బంది అయితే పడుతున్నట్టు తెలుస్తుంది. ఒక వర్కింగ్ ఛార్జర్ కోసం సుమారుగా 17 నుంచి 18 యాప్స్ సెర్చ్ చేస్తేనే గానీ ఏదో ఒక సరైన వర్కింగ్ ఛార్జర్ అయితే దొరకట్లేదని చెప్పి అక్కడ ఉన్న కస్టమర్లు వాపోతున్నారు. నెక్స్ట్ అయితే చార్టెడ్ స్పీడ్ బస్సు ఆపరేటర్ కంపెనీ ద్వారా PM E-Drive మొబిలిటీ ద్వారా అయితే ఎలక్ట్రిక్ బస్సులు శాంక్షన్ అయినాయో మొత్తం జైపూర్ ప్రాంతంలో 8 లొకేషన్స్ దగ్గర అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు అయితే యూజ్ చేస్తున్నారంట. సో లొకేషన్ చూస్తే జైపూర్, జోధ్పూర్, కోట, బికనీర్, అజ్మీర్, ఉదయ్పూర్, బిల్వారా, అల్వార్ ఈ ప్రాంతాల్లో అయితే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బస్సుల సర్వీస్ అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ అయితే బీగాస్ కంపెనీ వాళ్ళు సిరీస్ డి ఫండింగ్ ద్వారా 110 కోట్ల రూపాయల అమౌంట్ అయితే రైజ్ చేశారనమాట. ఈ అమౌంట్ ని బీగాస్ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్ డెవలప్మెంట్ అలానే రీసెర్చ్ డెవలప్మెంట్ కోసం అయితే ఈ డబ్బులను అయితే యూజ్ చేయబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కోసం ఈవీ కోరా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.